హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే గేమ్ పోకీమాన్ గో. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని కలిపితే ఒక ఫ్రూట్ నేమ్ అనేది వస్తుంది. మరి ఆ ఫ్రూట్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: అడగకుండా ఎవరి వస్తువులు తీసుకోకు. మనం పిల్లలకి ఈ విధంగా చెప్తూ ఉంటాం కదండి, అడగకుండా ఎవరి వస్తువులు తీసుకోకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ టేక్ సమ్వన్స్ థింగ్స్ వితౌట్ ఆస్కింగ్. డోంట్ టేక్ సమ్వన్ థింగ్స్ వితౌట్ ఆస్కింగ్ అంటే అడగకుండా ఎవరి వస్తువులు తీసుకోకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, టేకింగ్ అదర్ పీపుల్స్ థింగ్స్ వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. టేకింగ్ అదర్ పీపుల్ థింగ్స్ వితౌట్ ఆస్కింగ్ ఈజ్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ అంటే అడగకుండా వేరే వాళ్ళ వస్తువులు తీసుకోవడం మంచి పద్ధతి కాదు అని అర్థం. ఇదే సెంటెన్స్ని డు నాట్ టేక్ థింగ్స్ బిలాంగింగ్ టు అదర్స్ వితౌట్ ఆస్కింగ్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, నీ పుస్తకాలన్నీ ఒకే చోట పెట్టుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, కీప్ ఆల్ యువర్ బుక్స్ ఇన్ వన్ ప్లేస్. కీప్ ఆల్ యువర్ బుక్స్ ఇన్ వన్ ప్లేస్ లేదా పుట్ ఆల్ యువర్ బుక్స్ ఇన్ వన్ ప్లేస్. లేదా ఇదే సెంటెన్స్ని పుట్ ఆల్ యువర్ బుక్స్ టుగెదర్. పుట్ ఆల్ యువర్ బుక్స్ టుగెదర్ అని కూడా చెప్పచ్చు. అంటే నీ పుస్తకాలన్నిటినీ ఒకే చోట పెట్టుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, పుట్ ఆల్ ద బుక్స్ ఇన్ ద కబోర్డ్ ప్రాపర్లీ అంటే నీ బుక్స్ అన్నిటిని కబోర్డ్లో నీట్గా సర్దుకో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, కీప్ ఆల్ యువర్ బుక్స్ టుగెదర్ వితౌట్ క్లటరింగ్ దెమ్. క్లటరింగ్ అంటే చిందరవందరగా. సో కీప్ ఆల్ యువర్ బుక్స్ టుగెదర్ వితౌట్ క్లటరింగ్ దెమ్ అంటే నీ పుస్తకాల్ని చిందరవందరగా కాకుండా అన్నీ ప్రాపర్గా ఒకే చోట సరిగా ఒకే చోట పెట్టుకో అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు లేట్ చేయకుండా తయారవ్వు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, గెట్ రెడీ వితౌట్ డిలే. గెట్ రెడీ వితౌట్ డిలే లేదా గెట్ రెడీ వితౌట్ బీయింగ్ లేట్ అంటే నువ్వు లేట్ చేయకుండా తయారవ్వు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ విల్ టేక్ యూ అవుట్ ఇఫ్ యూ గెట్ రెడీ సూన్ వితౌట్ డిలే. ఐ విల్ టేక్ యూ అవుట్ ఇఫ్ యూ గెట్ రెడీ సూన్ వితౌట్ డిలే అంటే నువ్వు ఆలస్యం చేయకుండా తొందరగా రెడీ అయితే నేను నిన్ను బయటికి తీసుకెళ్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ కీప్ టెల్లింగ్ యూ డోంట్ డిలే. ఐ కీప్ టెల్లింగ్ యూ డోంట్ డిలే అంటే నేను నీకు చెప్తూనే ఉన్నాను ఆలస్యం చెయ్యొద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు రాస్తున్నట్టు నటిస్తున్నావా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఆర్ యూ ప్రిటెండింగ్ టు రైట్. ఆర్ యూ ప్రిటెండింగ్ టు రైట్. ప్రిటెండింగ్ అంటే నటిస్తున్నావా లేదా నటిస్తున్నావు అని అర్థం. ఆర్ యూ ప్రిటెండింగ్ టు రైట్ అంటే నువ్వు రాస్తున్నట్టు నటిస్తున్నావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ ప్రిటెండింగ్ టు రైట్ బట్ నాట్ రైటింగ్ ఎట్ ఆల్. యూ ఆర్ ప్రిటెండింగ్ టు రైట్ బట్ నాట్ రైటింగ్ ఎట్ ఆల్ అంటే నువ్వు రాస్తున్నట్టు నటిస్తున్నావు, నిజానికి నువ్వు రాయట్లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ ప్రిటెండింగ్ టు స్టడీ ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్ అంటే నువ్వు చదువుతున్నట్టు నటిస్తుంటే గనక నేను మీ టీచర్కి కంప్లైంట్ చేస్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, మర్చిపోకుండా బ్రేక్లో తిను. మనం మన పిల్లలకి ఈ విధంగా చెప్తూ ఉంటాం కదండి, మర్చిపోకుండా బ్రేక్లో తిను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ ఫర్గెట్ టు ఈట్ ఇన్ ద బ్రేక్. డోంట్ ఫర్గెట్ టు ఈట్ ఇన్ ద బ్రేక్ అంటే మర్చిపోకుండా బ్రేక్లో తిను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ ఫర్గెట్ ద స్నాక్స్ ఐ పుట్ ఇన్ ద బ్యాగ్ ఫర్ యూ అండ్ ఈట్ దెమ్ ఇన్ ద బ్రేక్. డోంట్ ఫర్గెట్ ద స్నాక్స్ ఐ పుట్ ఇన్ ద బ్యాగ్ ఫర్ యూ అండ్ ఈట్ దెమ్ ఇన్ ద బ్రేక్ అంటే నేను బ్యాగ్లో పెట్టిన స్నాక్స్ని మర్చిపోకుండా బ్రేక్లో తిను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డిడ్ యూ ఈట్ ద స్నాక్స్ ఐ పుట్ ఫర్ యూ ఆర్ డిడ్ యూ గివ్ దెమ్ టు సమ్వన్ ఎల్స్. డిడ్ యూ ఈట్ ద స్నాక్స్ ఐ పుట్ ఫర్ యూ ఆర్ డిడ్ యూ గివ్ దెమ్ టు సమ్వన్ ఎల్స్ అంటే నేను బ్యాగ్లో పెట్టిన స్నాక్స్ని
తిన్నావా లేక వేరే వాళ్ళకి ఇచ్చేసావా అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని చాక్లెట్లు తిన్నావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హౌ మెనీ చాక్లెట్స్ హ్యావ్ యూ ఈటెన్ సో ఫార్. హౌ మెనీ చాక్లెట్స్ హ్యావ్ యూ ఈటెన్ సో ఫార్, లేదా హౌ మెనీ చాక్లెట్స్ హ్యావ్ యూ ఈటెన్ టిల్ నౌ. అంటే ఇప్పటి వరకు నువ్వు ఎన్ని చాక్లెట్లు తిన్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డిడ్ యూ ఈట్ సో మెనీ బిస్కెట్స్ అట్ వన్స్. అంటే నువ్వు అన్ని బిస్కెట్లు ఒకేసారి ఎందుకు తింటున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఈట్ ఆల్ ద చాక్లెట్స్ అట్ వన్స్ యూ విల్ గెట్ స్టమక్ ఎచ్. ఇఫ్ యూ ఈట్ ఆల్ ద చాక్లెట్స్ అట్ వన్స్ యూ విల్ గెట్ స్టమక్ ఎచ్. అంటే నువ్వు ఇన్ని చాక్లెట్లు ఒకేసారి తింటే నీకు కడుపులో నొప్పి వస్తుంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.